రోజుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అదే అమ్మాయికపు నవ్వులు, పసిపాపల కలలు, చేతిలో బొమ్మలు, మనసులో ఊహల ప్రపంచం. ఆ ప్రపంచాన్ని సజీవంగా ఉంచే ఈ రోజే బాలల దినోత్సవం. ఇది కేవలం పిల్లల పండుగ మాత్రమే కాదు, మనందరికీ గుర్తు చేసే రోజు కూడా. ఒకప్పుడు మనము ఆ చిరునవ్వులలో భాగమయ్యామని. చిన్నారుల ప్రేమ, స్నేహం, సృజనాత్మకతతో ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఈరోజు మనం స్మరించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? ఆ చినుకుల్లా మెరిసే ప్రసి ప్రాణాల పండుగలోకి మనం చేరుదాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. అసలు ఈ బాలల దినోత్సవం యొక్క విశిష్టత మరియు చరిత్ర చూసుకున్నట్లయితే 10 సంవత్సరం నవంబర్ 14న మన భారతదేశంలో బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇది దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించబడుతుంది. పిల్లలపై ఆయన అత్యంత ప్రేమకు చాచా నెహ్రూ అంటూ స్నేహపూర్వకంగా పిలువబడ్డారు. ఎందుకంటే ఆయన విశ్వసించేవారు పిల్లలు రేపటి దేశాన్ని నిర్మిస్తారని. నెహ్రూ గారి మరణం తరువాత 1964 నుంచి ఆయన పుట్టినరోజు ఈ దినోత్సవంగా ఆయన సేవలు, వారి ప్రేమను గుర్తు చేసుకొని జరుపబడుతుంది. ఈ రోజు కేవలం వేడుక మాత్రమే కాదు, పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు సమాజం గుర్తించాల్సిన రోజు అని భావించబడుతోంది. అందుకే పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం చేసేటటువంటి ఉత్సవాలు మరియు కార్యక్రమాలు మనం చూసినట్లయితే, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల కోసం నాటకాలు, పాటలు, క్రీడలు, పోటీలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో డ్రాయింగ్ పోటీలు, స్లోగన్ రైటింగ్, స్పీచ్లు కూడా ఉంటాయి. పిల్లలు చాచా నెహ్రూ వేషధారణలో రోల్ ప్లే చేయడం, ఆయన జీవిత కథల ద్వారా పలకరించడం వంటి వినూత్న కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. కుటుంబాలలో కూడా ఈ రోజు ప్రత్యేకంగా గడపబడుతుంది. పిల్లలతో ఆటలు, కేక్ కటింగ్, సినిమా వీక్షణ, కథ చెప్పడం లాంటి సృజనాత్మకత అంశాలు భాగమవుతాయి. అనాథ పిల్లలతో సహాయ కార్యక్రమాలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్లు, స్టోరీ టెల్లింగ్ వంటి కార్యాచరణలు పిల్లల సృజనాత్మకతకు, మానసిక కేంద్రతకు పెంపు ఇస్తాయి. ఈ రోజు ద్వారా పిల్లలు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నారని, వారికి అవకాశాలు మెరుగవ్వాలని సమాజం ప్రతిబింబిస్తుంది. ఇక చివరగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు, పెద్దలకు సూచనలు ఏమనగా, పిల్లలు ఒక దేశానికి సంస్కృతి, అభివృద్ధి మూల స్తంభాలు అని భావించాలి. బలహీన వర్గాల్లోని పిల్లలకు విద్య, పోషణ, స్వేచ్ఛ, హక్కుల గురించి అవగాహన పెంచడం కూడా ముఖ్యమే. బాలల దినోత్సవం ద్వారా సమాజానికి పిల్లల హక్కులను గుర్తించడం, చేయాల్సిన బాధ్యతలను అవగాహన చేసుకోవడం ముఖ్య అంశము. ఈరోజు పిల్లల సరదా కార్యక్రమాలతో పాటు వారి భవిష్యత్తుకు మద్దతుగా ఉండటానికి ఒక అవకాశమని భావించాలి. పిల్లలు దేశ భవిష్యత్తు అన్న ఆలోచనను నెహ్రూ గారు విస్తరించారు. మనము ఆ దిశగా అడుగులు వేయాలి. పిల్లల నవ్వులు, వారి కలలు, వారి ఆశలు ఇవన్నీ మన సమాజానికి వెలుగుల వంటివి. ఈ నవంబర్ 14న మనం ఒకసారి ఆ చిన్నారుల కోసం ఆలోచిద్దాం. వారి హక్కులు, వారి విద్య, వారి అభివృద్ధి యొక్క బాధ్యతను మనమందరము కూడా ఎదుర్కోవాలి. మన పిల్లలు సురక్షితంగా, సంతోషంగా, విద్యావంతంగా ఎదగాలని కోరుకుంటూ వారి చిరునవ్వులు ఎప్పటికీ కదిలిపోకుండా కాపాడుకుందాం. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కథనంతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.